నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జమ్మికుంట వీణవంక ఇల్లందకుంట మండలాలలో రైతు పండుగ వేడుకలు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సామాజిక కార్యకర్త సబ్బని వెంకటేష్ వీణవంక గ్రామాన్ని సందర్శించిన హైదరాబాద్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయ విద్యార్థులు నేడు ఘనంగా దుబ్బ మల్లన్న కళ్యాణ మహోత్సవం మందుబాబులకు అడ్డాగా మారిన చల్లూరు రైతు వేదిక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా ఆయన శ్రేయోభిలాషి అఖిల్ మాలాధారులకు అన్నదానం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా ఆయన శ్రేయోభిలాషి నర్మట అఖిల్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా మాచనపల్లి గ్రామానికి చెందిన నర్మట అఖిల్ ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుస్వాములైన గడ్డం వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అనేకమైన సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సమాజ సేవలో ముందుండి అందరికీ ఉపయోగకరమైన పనులు చేస్తున్న వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు గడ్డం వెంకటస్వామి గారి పుత్రరత్నం గడ్డం వివేక్ గారి వీరాభిమాని నర్మెట్ అనిల్ గారు ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనిల్ గారు ముఖ్యదాతగా ఉన్నారు. మరి జమ్మికుంట వాస్తవ్యులు నర్మెట్ అనిల్ గారు ముఖ్యదాతలుగా ఉన్నారు. మరి ఎలాగైతే గడ్డం వెంకటస్వామి గారి వారి పుత్రరత్నంలో ఎలాగైతే రాజకీయంగా వృద్ధి పొంది ప్రజాజీవనంలో బ్రహ్మాండంగా ముందు సాగిపోతున్నారు, అలాగే వారి అభిమానమైనటువంటి నర్మెట్ అనిల్ కూడా రాబోయే రోజులలో ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి ముందుకు సాగే ప్రయత్నంలో తప్పకుండా కృతజ్ఞతలు కావాలని చెప్పి అందుకు అయ్యప్ప యొక్క కరుణాకటాక్షలు కూడా బ్రహ్మాండంగా ఉండాలని స్వామి. ఈరోజు మా గురువర్యులు చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి జన్మదినం పురస్కరించుకొని ఇలా మా అయ్యప్ప టెంపుల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న మా గురువారులు చెన్నూరు శాసనసభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఇళ్ళవేళలో ఉండి వారిని ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉంచాలని, ఇదే విధంగా ప్రజాసేవలో ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ఉండాలని ఆ భగవంతుడు మనసారా ప్రార్థిస్తూ మా అయ్యప్ప స్వాముల కృపా కటాక్షాలు ఇళ్ళవేళలా మా గురువారులు వివేక్ వెంకటస్వామి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీణవంక గ్రామాన్ని హైదరాబాద్ కు చెందిన మల్లారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు సందర్శించారు. వీణవంక మండల కేంద్రంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ రిచిత మాట్లాడుతూ పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ అనేది ఒక అంచనా అభ్యాస విధానం. ఇది వారి పరిస్థితి మార్చడానికి, వారి స్వంత జీవన పరిస్థితులు, సమస్యలు, సామర్థ్యాలను విశ్లేషించడంలో చురుకైన పాత్రను స్వీకరించడానికి, స్థానిక ప్రజలను శక్తివంతం చేయడంపై దృష్టి పెడుతుంది. సమిష్టి చర్య ద్వారా మార్పులు సాధించబడాలి. సంబంధిత కార్యకలాపాలను అమలు చేయడానికి స్థానిక సంఘాల బాధ్యతలు స్వీకరించడానికి ఆహ్వానించబడతాయి. పిఆర్ఏ యొక్క ప్రాథమిక ఉపయోగం సేవా రూపకల్పన, వాటాదారులకు జవాబుదారీతనం, న్యాయవాద అభ్యాస కార్యకలాపాల కోసం ప్రాథమికంగా వికేంద్రీకరణ, సాధికారిత సూత్రాలను కలిగి ఉంటుంది.
ఉంది అని అన్నారు. ఈ సందర్భంగా విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ మాట్లాడుతూ పిఆర్ఏ అనేది ప్రభుత్వ సంస్థలు, అభివృద్ధి సంస్థలచే సాంప్రదాయికంగా తీసుకున్న ప్రణాళిక, నిర్ణయాధికారం యొక్క పాత్రను లక్ష్య సమూహం సమాజానికి బదిలీ చేసే ఒక వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది కార్యకలాపాలు 3 నుండి 5 రోజుల వరకు వర్క్ షాపులను నిర్వహించబడతాయి. వర్క్ షాప్ యొక్క ప్రణాళిక, సాధనాలను సులభతరం చేయటానికి అనేది కమ్యూనిటీ ఇన్సైడర్లు, బయట వ్యక్తుల యొక్క మల్టీ డిసిప్లినరీ టీంలో జరుగుతుంది. ఇది సాధారణంగా లింగ సమస్యలతో ఉంటుంది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు మేరీ, ప్రజ్ఞశ్రీ, షారోన్, పద్మచారెడ్డి, మానస, నీలిమ, విష్ణు, యంగ్ ప్రొఫెషనల్ కేవీకే రైతులు మరియు సజ్జు పాషా, సుగుణమ్మ, రవీందర్, ఓదేలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మేము మా మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ కేవీకే నుంచి వచ్చినాం జమ్మికుంట. మేము ఈరోజు పిఆర్ఏ, ఇంకా కదలికపటం, ఇంకా మ్యాట్రిక్స్ షాట్, సమస్యల చెట్టు అనేది గీయడం జరిగింది. పిఆర్ అంటే ఏంటంటే పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్. అసలు ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడికి మేము వచ్చింది ఈ ఊర్లో జరిగిన సమస్యలను కనుక్కొని వాళ్ళకి మా అంతు ఎంత హెల్ప్ అవుతుందో అంత చేయడానికి వచ్చినాము. మా సార్ వాళ్ళకి చెప్పేసి ఇక్కడ వాళ్ళ సమస్యలను కనుక్కొని దానికి తగ్గట్టు మేము ఇక్కడ సమస్యల చెట్టును గీయడం జరిగింది. ఇంకా ఊరు లేఅవుట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ వీణవంక ఊరు లేఅవుట్. దీంట్లో ప్రతి ఒక్కటి మేము ఏవైతే ఇన్ని రోజులు చూసామో వాటిని అన్నింటినీ మెన్షన్ చేసినాము. ఇక్కడ మన వీణవంక గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చిన అగ్రికల్చర్ పిల్లల్ని ఉంచడం జరిగింది. ఈ వీళ్ళు ఏంటంటే వాళ్ళకు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దాంట్లో భాగంగా వాళ్ళు 4వ సంవత్సరంలో చదివిన పాఠాలన్నీ ప్రాక్టికల్గా వాళ్ళు స్వయంగా చూసి అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏం చేశారంటే వీళ్ళు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ అని అంటారు. దీన్నే గ్రామీణ నక్ష అని కూడా అంటారు, లేదంటే గ్రామీణ వివరణాత్మక పటం అని కూడా అంటారు. దీని ద్వారా ఏం చేస్తారంటే పిల్లలు మనకి ఇక్కడ గ్రామంలో ఉన్న వసతులు ఏంటి, వాళ్ళు గ్రామంలో ఉన్న వసతులతో పాటు సమస్యలేంటి, ఆ సమస్యలకు గల కారణాలు మరియు అలాగే వాటికి పరిష్కారాలు తెలియజేయడానికి ఈ విధంగా మనము గ్రామీణ నక్షను వేసుకొని వాళ్ళ ఫార్మర్స్ ద్వారా తెలియజెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఊర్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు గుర్తించడమే కాకుండా వాటికి కారణాలు వేసుకున్నట్టయితే ఆ సమస్యను పరిష్కరించడానికి అనుగుణంగా ఉంటుందనేది ఈ గ్రామీణ నక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా మీరు చూసినట్టయితే అక్కడ మ్యాట్రిక్స్ ర్యాంకింగ్ కానీ, ఓకేనా, ఇట్లా సోషల్ మ్యాప్ కానీ, ఈ సమస్యాత్మక చెట్టు కానీ, ఇవన్నీ ఏంటంటే మనకు ఎక్కడెక్కడ ఏ ఇండ్లు ఉన్నాయి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ గుడి ఉంది, ఎక్కడ మనకు వాటర్ సంబంధించిన రిసోర్సెస్ ఉన్నాయి అనేది పూర్తిగా తెలియజెప్పడం జరుగుతుంది. ఇక్కడ చేసినటువంటి అగ్రికల్చర్ విద్యార్థులు చాలా బాగా చేశారు. ఈ విధంగానే మిగతా విద్యార్థులు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ పిల్లలు ఎంత చక్కగా చేసినందుకు వాళ్ళకు కూడా నేను కేవీకే తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జమ్మికుంట మండలంలోని తనుగుల రైతు వేదికలో కాంగ్రెస్ నాయకులు, రైతులు రైతు పండుగను ఘనంగా జరుపుకున్నారు. జమ్మికుంట ఏవో ఖాదర్ హుస్సేన్ ఆధ్వర్యంలో రైతు పండుగను ప్రత్యక్షంగా తిలకించేందుకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో రైతులకు సంబంధించిన విషయాలను చెప్తారని ఆసక్తిగా తిలకించేందుకు అందరూ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతూ రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఏ విధంగానైతే రుణమాఫీ జరిగిందో అదే విధంగా నేడు రేవంత్ రెడ్డి హయాంలో రుణమాఫీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో చాలా మంది రైతులు సన్నరకం పంటను వేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న, సదానందం మరియు వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పూతని రేణుకాశివ, పరశురాములు, ఏఈఓలు అచ్యుత్ రాంప్రసాద్ మరియు రాజేష్, మహేందర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన రైతుకు రుణమాఫీ ఫస్ట్ విడత 18,000 కోట్లు రుణమాఫీ చేసిండు. మిగతాయి కూడా అన్న ప్రకారంగా కూడా ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేస్తాడు. మన యొక్క రైతుకు అవి వేసినట్టు 500 బోనస్ పక్కా 3 రోజులకు సన్నవడ్లకు వేసిండు. ఆయన రైతునే రాజు చేయాలనే సిద్ధాంతం మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఇవ్వవలసినటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, మన ఏది రుణమాఫీ ఇచ్చిండప్పుడు అప్పుడు రైతుకు సబ్సిడీలు ఇచ్చిండు.
ఇవాళ సబ్సిడీ మన పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాల పాలన చేసిన కేసీఆర్ గారు నట్టేయడం ముంచాడు రైతును. ఎందుకు అనంటే ఒక్క సబ్సిడీ కూడా ఇవ్వలే. మనకి ఇవాళ పత్తి బస్తా కొనుక్కుంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు 2000 ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి బెదిరించి 750 రూపాయలకు పత్తి బస్తా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారిది, మన కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మన యొక్క రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ కూడా మనకు కావాల్సినటువంటి రైతులకు సబ్సిడీలు పత్తి బస్తాలు కావచ్చు, మన మక్కలు కావచ్చు, పైపులు కావచ్చు, మోటార్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. తప్పకుండా చేస్తాడు. ఈరోజు రైతు పండుగ సందర్భంగా తనుగుల గ్రామంలో మా జమ్మికుంట నాయకత్వం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదర్ రేణుక గారు, మా కిసాన్ సేల్ అధ్యక్షులు పరిశన్న గారు, మా నాయకులు అందరం కూడా ఈ మీడియా సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇవ్వడం జరిగిందో దానికి ధీటుగా కొన్ని హామీలు ఇచ్చినా నెరవేర్చినాము. ఇవన్నీ కూడా ఈరోజు రైతుల సౌలభ్యం కోసం పనిచేసే విధంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఇలా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మా రైతు పక్షపాతి, రైతులకు ఏది చేయడానికి కూడా వెనుకాడ లేకుండా సన్న రకం వడ్లకి ఇలా 500 రూపాయల బోనస్ ఇస్తూ రైతుల ముఖంలో చిరునవ్వు చూసే విధంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోతుందని తెలియజేయక తప్పదు. మరి రైతు వేదిక ప్రోగ్రాంలో మేమందరం కలిసికట్టుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఎక్కడ చూసినా రైతుల కళ్ళల్లో ఎంతో ఆనందం. ఎందుకంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందంటే ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి, ఈరోజు మన రేవంత్ అన్న అయితేనేమి, ప్రతి రైతు కళ్ళల్లో ఎంతో సంతోషంగా ఇవాళ ఇక్కడ చూసినట్టయితే పంట పొలాలు మొత్తం రైతులందరూ వడ్లు వేసుకొని ఎంతో చక్కగా వాళ్ళు అది బేరం పెట్టుకున్న దగ్గరికే వాళ్ళు వచ్చి కొనడం జరుగుతుంది. మరి అప్పుడు కేసీఆర్ అన్నారు వరేసుకుంటే ఉరి అని. వరేసుకుంటే ఉరి కదండి, ఇప్పుడు 500 బోనస్తోనే వాళ్ళు ఎంతో సంతోషంగా వరి ధాన్యాన్ని ఇంకా పండియాలనుకుంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వరి ధాన్యమే ఎక్కువ పండించారు. మరి ప్రతి గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా రైతులు ఎంతో సంబరాలు చేసుకుంటారు. ఇంకా ముందు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎక్కడ రైతులకు ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే మా మంత్రి గారి దృష్టి కానీ మా అన్న దృష్టి కానీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా అహర్నిశలు కష్టపడతారని మా ఇల్లందుకుంట రైతు వేదికలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల పండుగల సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతుల పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతాంగం రుణమాఫీ చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులు పలు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ రోజు రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేసిన సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు వైఎస్ఆర్, ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేసి రుణ విముక్తుల్ని చేశారని, అదేవిధంగా రైతు పండించిన పంటను త్వరగా కొనుగోలు చేసి రైతు ఖాతా నగదు జమ చేసి సన్నవడ్లకు ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన మాట నిలుపుకున్నారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు సూర్యనారాయణరావు, ఏఈఓ సంపత్, రాకేష్, రైతులు వంగ రామకృష్ణ, ఉప్పల శ్రీనివాసరెడ్డి, పెద్ది కుమార్, గుడెపు ఓదేలు, గోపాల్ రెడ్డి, అరెల్లి రమేష్, బొమ్మిడి సతీష్ గౌడ్, మడేడ్ల రమేష్, తిరుపతి రెడ్డి మరియు మల్లారెడ్డి, రాజిరెడ్డి, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ కానీ రైతులు అంటే వాళ్ళ ఆధార్ కార్డు తప్పుంది కానీ బ్యాంకులో పేరు తప్పుంది కానీ అయినా రైతులకు ఎంతమంది ఉన్నారో వారికి ఈరోజు ఈ 4వ విడతల రుణమాఫీ చేయడం జరుగుతుంది. 2 లక్షల పైన వారికి కూడా అతి తొందరలో వారికి కూడా రుణమాఫీ చేయడం జరుగుతుందని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేసినారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి, రైతు సమస్యలను తీర్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒకేసారి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా చేయడం జరిగింది.
ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 4 విడతల్లో చేసి అవి అప్పులకే వాటి వడ్డీకే సరిపోయింది. అట్లాంటి కల్లుబల్లి మాటలు చెప్పే టీఆర్ఎస్ ప్రభుత్వం అది. కాంగ్రెస్ ప్రభుత్వంతో నిజమైన రైతులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 18 గ్రామాల రైతులు ఇల్లంతకుంట రైతు వేదికలో పాల్గొనడం జరిగింది. కొన్ని రోజులుగా రైతాంగానికి రుణమాఫీ జరగక సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన అన్నిటినీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వాటిని పరిష్కరించి రుణమాఫీ చేయడం జరిగింది. ఈ చర్య పట్ల మేము ఎంతో సంతోషాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వము పేరుకే రుణమాఫీ చేసి సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా రైతాంగానికి అన్యాయం చేయడం జరిగింది. ఏదో తూతూ మంత్రంగా చేసేసి వారి చేతులు దులుపుకున్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రుణమాఫీతో పాటు రైతు పండించినటువంటి సన్న వడ్లకు కూడా అసలైన అర్హులైన రైతులకి ప్రతి కింటాకు ₹500 ఇచ్చుకుంటూ రైతాంగానికి మేము ఉన్నామని ఒక భరోసాను కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము ఈ ఇల్లంతకుంట మండల రైతాంగం పక్షాన మేము వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.